ఏంటిది బావా ఈరోజు డల్గా ఉన్నావు? ఏం లేదు సరదా ఇవాళ భగిని అస్తభోజనం కదా. అవును. తోబుట్టువులు అందరూ వాళ్ళ అన్నలను అక్కలను తమ్ములను అందరినీ భోజనానికి పిలుస్తారు కదా. అవును. ప్రతి సంవత్సరం నేను కూడా అక్కలు చెల్లెలింటికి పోయి భోజనం చేసేటోడిని. కానీ ఈ సంవత్సరం మాత్రం పని ఒత్తిడి చేయడం వల్ల పోలేకపోతాను. అందుకే కొంచెం బాధ అనిపిస్తుంది. లేదంటే ఇప్పుడు అక్కల ఇంటికి చెల్లెలింటికి పోయి వాళ్ళ చేతితో వడ్డిస్తే కడుపు నిండా తినచ్చు వాడిని. అవునా? అందుకే బాధగా ఉందా? అందుకే కొద్దిగా మనసు ఎందుకో బాధ అనిపిస్తుంది. నువ్వు బాధపడొద్దని మీ అక్క తన చేతితో చేసిన వంట నీకు బాక్స్ రూపంలో పంపించింది. నిజమా? నిజమే. ఆహా, నేను కోరకపోయినా వాళ్ళ చేతి వంట నాకు తినే అదృష్టం ఉంది అన్నట్టు. వాళ్ళు ఎప్పుడు మీ సంతోషాన్ని మీరు మీ బాగుని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు నుంచి. ఈరోజు భగిని హస్తభోజనం సందర్భంగా ఎవరైతే అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఇంటికి అక్కల తోబుట్టుల ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరుగుతుంది. నేను మా తోబుట్టుల ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి వీలు కాకపోతే మా అక్కే స్వయంగా తను భోజనం చేసి నాకు పంపించడం జరిగింది. నాపై మీ ప్రేమ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మీ ప్రేమకు బానిస మీ తమ్ముడు. జీవితం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో ఎక్కడ ఎక్కాలో ఎక్కడ దిగాలో మనమే నిర్ణయించుకుంటాము. కానీ జీవితం అనే ప్రయాణం అలా కాదు. ఎక్కడం వరకే మన వంతు. ఎక్కడ దిగాలనేది ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. అలాంటి ప్రయాణంలో మనకు రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులు మన వెంటే వస్తారు. వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. అన్ని బంధాలు ఏదో ఒక ఫలితాన్ని ఆశించి బంధాన్ని కొనసాగిస్తాయి. కానీ ఒక తోబుట్టు బంధమే ఏ ఫలితాన్ని ఆశించకుండా కేవలం నీ సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది. అలాంటి వారు ఎప్పుడైనా బాధతో మీ దగ్గరికి వస్తే హక్కును చేర్చుకోండి. దయచేసి అవమానించకండి. నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి.